అంతకుముందు ఇదంతా సస్యశ్యామలంగా ఉండేదండి. ఈ మధ్య ఉప్పుటేరు ఎక్కిపోయి ఈ ప్రాంతం అంతా ముంపుకు గురయ్యి చెట్లన్నీ చచ్చిపోయి రైతులు ఆందోళనగా ఉన్నారు. జీవనోపాధి పోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. సార్ ఏరియా మొత్తం ఎక్కువగా ఎంత ఎంత విస్తరణ ఉంటుంది కొబ్బరి పంట అనేది? 2000 ఎకరం పైన ఉంటుంది. 2000 ఎకరం పైన ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా ఉప్పుటేరు ఎక్కేసి మొత్తం చెట్లన్నీ తలవాలేసి అది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ఆలోచించి న్యాయం చేయాలని కోరుతున్నాను. ఎప్పటి నుంచి ఉందండి ఈ సమస్య? ఇది గత 7-8 సంవత్సరాల నుంచి ఉందండి. అంతకుముందు లేదు. 7-8 సంవత్సరాల నుంచి ఎక్కువగా ఉప్పుటేరు నీరు ఎక్కిపోయి ఈ ముంపుకి గురవుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏం కోరుకుంటారు మా ద్వారా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే ఏం చెప్తారు? అది ఈ కాలంకి ఇరుపక్షాల గట్లేసండి న్యాయం. ఇంతకాలం వారికి జీవనోపాధి లేదు. మామూలుగా ఆ కొబ్బరి చెట్ల మీద ఆధారంగా బ్రతుకుతున్నారు. వాళ్ళకి జీవనోపాధి లేదు. కారణంగా వారికి ఏమైనా సహకరించి ఆదుకుంటారని కోరుతారు. ఏంటి మీ ఏరియాలో ప్రధాన సమస్య ఏంటి? వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వచ్చారా? చెప్పండి, మీ పేరు చెప్పండి. మా పేరు శ్రీరామచంద్రమూర్తి. కొంచెం పక్కన 9 ఎకరాలు భూమి ఉండే 10,000 కొబ్బరికాయ వచ్చింది. ఇప్పుడు 1500 కొబ్బరికాయ వస్తుంది. ఆ కొబ్బరికాయ 8 రూపాయలు చేస్తుంది. ఇంత ఉంటుంది. అదే 15 లక్షల రూపాయలు 15 కోట్లుగా అవుద్ది అంటున్నారు. 15 కోట్లు ఏం అవ్వదండి. ఒక 20 కోట్లు 30 కోట్లు దాటైతేనే పైన అవుతుంది. దాని పరిస్థితి ఏముందంటే 4వ నెల 14వ తారీఖుని మళ్ళీ కత్తిరి పొడుతుంది. మళ్ళంటే మళ్ళీ సంవత్సరం పొడుతుంది. సంవత్సరం 14వ తారీఖు నుంచి మే 25 వరకు పొడుతుంది. ఈ లోపల మనకు పని చేస్తే అది ఏమన్నా పని అవుద్ది. ఏం పని చేయాలంటారు? ఏటు కొట్టేసి కనీసం లేదంటే మా తోట మీద మాకు బొక్కెట్టైనా ఎడబెడ కింద 12 అడుగులు పైన 3 అడుగులు 4 అడుగులు ఎత్తే కొంతవరకు పైన అక్కడక్కడ 1 కిలోమీటర్కి ఏంటండి తలుపులు ఎత్తారేంటిది గేట్లు అవి ఎత్తి పాటు నీరు ఎల్లనిచ్చి పోటుకి ఎక్కనివ్వకుండా మళ్ళీ తలుపులు వేసి ఇంతవరకు పరిస్థితి తీసుకొస్తే మళ్ళీ రేపు 4వ నెలలకి 14వ తారీఖు నుంచి అప్పటికల్లా పని పూర్తి చేస్తే మళ్ళీ కొంతవరకు ఇప్పుడు 5 ఉన్నాయి 100 ఎకరానికి 100 చెట్టు ఉంటుందేమో 10 ఎకరాలకి. నాకు మేము 3 అన్నదమ్ములు 10,000 కొబ్బరికాయ వచ్చింది. నేను 4 లక్షల కొబ్బరికాయ కొన్నాను. పర్లేదు ఒక కొబ్బరికాయ దొరకట్లేదు నాకు. నాగులంక ముండుగులంక అక్కడి నుంచి కాయకొని తెచ్చుకున్నాను. వ్యాపారం చేస్తాను. ఇతర స్టేట్లన్నీ ఎగుమతి చేస్తాను నేను. ఇవాళ నా పరిస్థితి ఎలా ఉందంటే 10 డోళ్ళు ఉన్నాయి. 10 డోళ్ళు నీటిలోనే పడుకుంటున్నాయి. ఎక్కడ చూడలేదు. అమావాస్య 4 రోజుల ముందు, అమావాస్య 4 రోజులు వెనకాల, అమావాస్య పౌర్ణానికి 4 రోజుల ముందు, పౌర్ణమి వెళ్ళిపోయిన 4 రోజుల ముందు వెనకాల ఈ నీరు అలాగే కొల్లీరు అయిపోయి పంచాయతీ వరకు ఈ నీరు అలాగే ఉండే నీటిలోంచి ఆడదే బట్టలాగా ఎత్తుకుని ఇలాగ వెళ్ళవలసిందే పరిస్థితి. ఆ పరిస్థితి ఏంటంటారా? ఇలాగ వస్తున్నాడు అలాగ వస్తున్నాడు. మొన్న పేరు పెండి రామానాయుడు వచ్చాడు. ఏదో చెప్పాడు మా కాళ్ళ ముట్టేస్తాడు. ఈ పక్కన ముట్టేస్తున్నాడు. ఉట్టుది ఇవాళ కాబట్టి 2 నెలలు 3 నెలలు అయిపోయింది. పవన్ కళ్యాణ్ మహానుభావుడు ఇచ్చాడు. ఈయన చేస్తాడని చూస్తున్నాం. 4 నెలల 14 6 నెలల పూర్తి చేస్తే ఇది 100 వరకు ఆఫ్ చేయగలను. కాదంటారా ఎవడేటి పాడి ఆడమంటే తలకో లక్ష కూర్చుని కింద రైతులను అడగకుండా ఉంటే పని అవుతుంది. కింద రైతులను అడగాలంటే వాళ్ళు జారిపోతారు. కాళ్ళ పక్కన ఉన్నవాడే వేయాలి. అది వేసి కొంతవరకు నిలబెడితే అది మా పరిస్థితి. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య మీకు? 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు చూడండి. ముందు కరోనా వచ్చింది మాకు. ముందు కరోనా వచ్చి కొంతమంది జనం చచ్చిపోయారు. ఇప్పుడు మనకి ఈ తెగులు వచ్చి ఉప్పు నీళ్ళు వచ్చి మొత్తానికి పోయింది. దీనివల్ల పవనానికి అమావాస్యకి వెనకాలకి ముందు పీసలో బతకడం తప్ప, చేపలో బతకడం తప్ప అంతకంటే మాకు వచ్చి కలిసి వచ్చింది ఏమీ లేదు. గతంలో మీరు కొబ్బరి వ్యాపారం చేశారు, కొబ్బరికాయ వ్యాపారం. గతానికి ఇప్పుడు ఏం పరిస్థితి? అసలు 3 కోట్ల రూపాయలు వ్యాపారం చేశాను. 3 కోట్లు 1 కోటి రూపాయలు ఒక అరెకరం వస్తే 1 కోటి రూపాయలు అమ్మి ఒక అరెకరం ఇచ్చింది. ఇంకా 2 కోట్లు ఉంది. 40 లక్షలేమో బ్యాంకులో ఉంది. 40 లక్షలు బ్యాంకులో అప్పు ఉంది బంగారం మీద. ఇంకా 1 కోటి రూపాయలు బయట ఉంది. నా బతుకు ఇలా ఉంది.
అడిగి చెప్పింది ఇంకేం మరి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు మా ద్వారా చెప్పాలంటే ఈ సమస్య? ఏం చెప్పాలంటే ఆయన మహానుభావుడు ఆయనకు అవసరం ఎట్టి 40 లక్షలు ఇచ్చి 40 కోట్లు అయితే కొంతవరకు 4 నెలల 14 తారీఖు పూర్తి చేస్తే కొంతవరకు ఈ 9 కిలోమీటర్లు కవర్ అవుతాం. లేదంటారా ఈ శ్మశానం కాడ పెట్టాను మీటింగ్, శ్మశానం కాడ కాదండి కట్టడం, హై స్కూల్ కాడ పెట్టుకోవాలి. ఎవరిని చూడకుండా జనాన్ని రానివ్వకుండా డిపార్ట్మెంట్ వచ్చి మమ్మల్ని అలర చేయడం తప్ప ఇందులో కలిసి ఈ ప్రభావం ఎంతమంది ఎన్ని గ్రామాల మీద ఉంటుంది? ఈ ఉప్పుటేరు ప్రభావం, ఈ కోడవటం అనేది 4 గ్రామాలు 9 కిలోమీటర్లు దాటి ఉంటుంది. ఏ గ్రామాలు? కరవాకు, గొల్లపాలెం అండి, ముందుగా తూర్పాలెం, కేసినపల్లి, పర్వటపాలెం, తర్వాత ఏమో శంకరగొట్టం. అదండి మొత్తం ఎంతమంది రైతాంగం ఉంటారు? ఉంటారు రైతు. 10 ఎకరాలు ఎక్కువ, 5 ఎకరాలు ఉన్నారు. ఇవాళ 500 కొబ్బరికాయలు వచ్చిన వాళ్ళు లేరు. 5,000 కొబ్బరికాయలు వచ్చిన వాళ్ళు ఉన్నాడు. ఇవాళ 500 కొబ్బరికాయలు రావట్లేదు. పెద్ద పెద్ద రైతులు ఉన్నారు. ఎకరం 50 లక్షలు కొనుగోడు ఇంత మునుపు. ఇప్పుడు 50 కాదు కదా, నెత్తి మీద డబ్బెట్టి కొనుగోడేవాళ్ళు. పేరు రాకపోతే శ్రీనివాసరావు, లోకల్ పర్సన్. ఇక్కడ సమస్య ఏంటంటే ఉప్పు నీరు బాగా ఎక్కువగా వచ్చేసి ఏటుగొట్లు పరిరక్షణ లేక రైతులు కొబ్బరి చెట్లు అన్ని సర్వనాశనం అయిపోయినాయి. ఇక్కడ రైతులందరూ చాలా చాలా మామూలుగా కాదు, ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితి. చెట్లు చూడండి ఎలా అయిపోయినాయి మొత్తం. ఇదే అప్పుడే ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. పూర్వం బాగా 30 years బ్యాక్ ఏటుగొట్ల పరిరక్షణ బాగుండేది. అప్పుడు గవర్నమెంట్ 2 సైడ్లు ఏటుగొట్లు వేసి ఉప్పు నీరు రాకుండా చెట్లు ఏం పాడవకుండా చూసేది. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు అంటే అప్పుడు చాలా సంవత్సరాలు దానివల్ల ఉప్పు నీరు వచ్చేసి చెట్లకన్నీ ఎఫెక్ట్ అయ్యి పాడైపోయింది. అలాగా ఈ రైతులను అందరినీ ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేస్తే ఆయన వచ్చారు, చూశారు, ఆ సమస్యలు వింటున్నారు, వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. రైతులు సుమారు దీనివల్ల ఎన్ని గ్రామాలు నష్టపోతున్నారు రైతులు? 10 గ్రామాలు ఇలాగ కరవాక, గొల్లపాలెం, తూర్పుపాలెం, కేసునపల్లి, పడవటపాలెం, శంకరగుప్తం మేజర్ డ్రైన్ నుంచి అలా అంతర్వేది వరకు ఈ ఎఫెక్ట్ ఉంది. చాలా దారుణంగా ఉంది ఈ పరిస్థితి. రైతులందరూ వ్యవసాయం పొలం ఉందనే మాట తప్ప వాళ్ళకి ఒక పైసా కూడా ఉపయోగం లేదు. వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ అప్పులు లోన్లు తీసుకుని అట్లా కట్టలేని పరిస్థితి. ఏం చేయాలండి? ఆ కొబ్బరికాయ ఉంటేనే రైతు పని. రైతు అంటే ఆ కొబ్బరికాయ వస్తేనే కదా ఉండేది. అదని పరిస్థితి. మా ద్వారా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే? ఏం చెప్తారు? ఏం చెప్తాం, ఆయన అన్ని సమస్యలు అర్థం చేసుకుని ఆయన వింటున్నాడు, రైతులందరితో మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఊరికి ఒక 4 రైతులు ఆయన తీసుకుని మాట్లాడుతున్నారు. ఆ సమస్యలన్నీ వింటున్నారు. ఆయన సానుకూలంగా స్పందించి ఏటుగొట్లు పరిరక్షణ చేసి వీటికి పంట నీరు వచ్చేలాగా ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి, ఇంకా అన్ని చేస్తారని మేము అనుకుంటున్నాం. ఏంటి శాశ్వత పరిష్కారం ఏం చేస్తే చెప్పండి సార్. మీ పేరు చెప్పండి. నా పేరు కొల్లు బాబురావు అండి. గవర్నమెంట్ ఏదో చెయ్యాలనే ఆశ అండి. ఈ మునుపు పూర్వం అంటే ఏటుగొట్లు ఉండేయండి. నా 30 సంవత్సరాల క్రితం అన్ని తవ్వేసి రైతులు చాలా అల్లరి చేసి లేదు, చాలా ఇబ్బందిగా ఉన్నాయి. సామాన్యం ఇప్పుడు కూలి పనికి వెళ్ళలేక రైతు బతకడానికి ఇబ్బంది ఎన్నో ఉన్నాయి సార్. సరే ఇప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉంది? చాలా ఇబ్బంది అండి. ఏంటంటే కూలి పనికి వెళ్ళలేడు. ఇంత 4 ఎకరాలు ఉంది, ఉపయోగం లేదు. కూలి పనికి వెళ్ళి 1000 రూపాయలు 500 నుంచి 1000 రూపాయలు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. ఈ రైతు వెళ్ళలేడు. చాలా ఇబ్బందిగా ఉందండి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారికి అదే కోరుకుంటున్నాం. ఆయన వస్తున్నాడు, చాలా సంతోషం. జనాభా అంతా రావడం కారణమే ఆయన చెప్పండి.